హాయ్ అండి, నేను భాస్కర్ పట్ల. GA2 అండ్ UV క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన భలే భలే మగాడు వేలో 2 మంచి పాటలు వేశాను. దీంట్లో తనకున్న ప్రాబ్లంని ఫేస్ చేస్తూ దానివల్ల ఎంత బాధపడుతున్నాడు అనేది దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుకుంటూ, దేవుడు ఏంటి నాకు ఎలా చేసి, ఎవడైనా అలాగే చెప్తాం. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఏం దేవుడు ఎలా అయిపోయిన పరిస్థితి అనుకుంటాం. హీరో కూడా దానికి అతీతం కాదు కాబట్టి, సో తనకున్న పరిస్థితిని చూసుకు జాలిపడు, నన్ను ఎందుకు ఎలా చేస్తావు అని దేవుడితో దెబ్బలాడుకునే సాంగ్ అది. ఏంజిల్ అంటే పాపనే మొల్లవర్ణ చేసావు దేవుడా, డేంజర్ అంటే మావగాన్ని విలన్గా పెట్టావు, అందమైన పువ్వునేమో కనెక్ట్ చేసావు దేవుడా, కత్తినేమో కాపలాగా అడ్డంగా పెట్టావు. అలాగే నానితో ఎప్పటి నుంచో వచ్చేయాలి, నాని సినిమాలు అనిపించింది. సో ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది. అలాగే గోపి సుందర్ చాలా అద్భుతమైన సంగీత దర్శకుడికి మధ్య వార్తలు మిలుస్తున్న వ్యక్తి. సో ఆయన సంగీత దర్శకుడు సినిమాకి It's not Bobo. సో మారుతి గారితో నాకు ఈ రోజుల్లో ముందు నుంచి పరిచయం. చాలా ప్రేమగా గురూజీ అని పిలుస్తారు రైటర్లో. చాలా రెస్పెక్ట్, మంచి ఫ్రీడమ్ ఇస్తారు, మంచి ఇన్పుట్స్ ఇస్తారు పాటలు వేయడానికి. చాలా తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు తీసి ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న రైటర్లు ఈ మధ్య మారుతి గారి పేరు బాగా బ్యానర్లో పనిచేయడం, నాకు మరోసారి పనిచేయడం గీతార్స్లో చాలా హ్యాపీగా ఉంది. అలాగే UV క్రియేషన్స్లో ఫస్ట్ టైం వచ్చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ UV క్రియేషన్స్ అండ్ గీతార్స్ అండ్ మారుతి గారు అండ్ నాని.